ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సామెతల గ్రంథంలో నుంచి 9వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అవునండి, మనం మన దేవుడైనటువంటి యెహోవా యందు భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడు మనకు జ్ఞానము ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. అదే మనకి మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా యెహోవా యందు మనం భయం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తాం. ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాటను కాదు లేదు అనకుండా మనం చేస్తాం. అలాగే భక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మోకరించి దేవుని నామంలో మనం ప్రార్థన చేస్తాం. యేసయ్య నామంలో మనం మోకరిస్తాం. ఆయనకు భయాన్ని కలిగి భక్తిని కలిగి జీవించినప్పుడు మనం ఎంత తెలివి తక్కువ వారమైనా కూడా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆయన యందు యెహోవా యందు భయాన్ని భక్తిని కలిగి ఉంటే అది మనకు జ్ఞానానికి మూలం. అంతేకాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుడు ఎవరు? ఒకే ఒక్కడు, మన ప్రభువు అయిన యెహోవా తండ్రి, కుమారుడైన యేసు ప్రభువారు, పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. వీరిని గురించిన తెలివి మనకు ఉండాలి. ఉండటమే మనకు జ్ఞానమునకు మూలం, వివేచనకు కూడా మూలం. అవును కదా, దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత అదే జ్ఞానముతో మనము పరిశుద్ధ దేవుని యందు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వివేకాన్ని కూడా ఇస్తారు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరమ తండ్రి పరిశుద్ధుడు, మన సృష్టికర్త. అది మనం తెలివిగా తెలుసుకొని ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథం చదివినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు పలికిస్తుంటారు. మన స్నేహితులు విశ్వాసులతో కూడా పలికిస్తుంటారు. మన దేవుడు పరిశుద్ధుడు, పరమ తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన వారు. ఇది మనకు తెలిసినప్పుడు, ఇదే మన పరిశుద్ధ దేవుని గురించిన తెలివి. ఇది తెలిసినప్పుడు, తెలివిగా ఉన్నప్పుడు వివేకం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది చేస్తే దేవుడు మెచ్చుకుంటాడో, ఏదైతే దేవుడు విడిచిపెట్టమంటున్నాడో, ఏది చేస్తే దేవుడికి మనం భయభక్తులను చూపుతామో మనకి దేవుడే తెలియపరుస్తాడు. అందుకని మన పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. అట్టి తెలివిని మనం అందరం కలిగి ఉందాం. ఇటు తెలివిని కలిగి ఉండాలి అంటే మన దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా కలిగి ఉందాం. ఈ రెండు ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం. ఇంకా ప్రతి ఒక్క కూడికలు పెడుతుంటారు, సంఘంగా కూడుకుంటాం. ప్రతిదానికి వెళ్ళటానికి సమయాన్ని అనుకూలపరుచుకుంటాం. మన మనసును సిద్ధపరుస్తాం మొదటిగా. తర్వాత మనం కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అందరితో పాటు కలిసి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, భయభక్తులు అనేది చూపిస్తాం. ఆ టైంలో మనం దేవుని వాక్యం వింటాం, చదువుతాం. కాబట్టి మన పరిశుద్ధ దేవుని గురించి చదువుకుంటాం, వింటాం, అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యం మన హృదయంలో ఫలిస్తుంది. ఆటోమేటిక్గా తెలివి అనేది మనకు అనుగ్రహించబడుతుంది. తెలివి దేవుణ్ణి మనం ఎప్పుడైతే కూడా ఆయన గురించి తెలుసుకుంటామో ఆటోమేటిక్గా తెలివి వస్తుంది. ఆ తెలివి ద్వారా వివేచన కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే మనకు ఆధారం. భయము భక్తి కలిగి ఉంటే తెలివికి ఆధారం, జ్ఞానానికి మూలం. అలాగే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట విన్నారా? యెహోవా వలన, యెహోవా దేవుని వలననే మనకు జీవము. ఆయనే కదా జీవింప చేయువాడు మనల్ని. కాబట్టి మనం యెహోవా దేవుని యందు, మన తండ్రి యందు, యేసయ్య యందు, పరిశుద్ధాత్మ తండ్రి యందు, త్రియేక దేవుని యందు భయమును భక్తిని కలిగి ఆయన గురించి మనం తెలుసుకొనగలిగి ఉంటే వివేచనను అనుగ్రహిస్తారు, జ్ఞానము అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదండి, వారు మనకి దీర్ఘాయువును అనుగ్రహిస్తారు. ఇది తెలిసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఏమేమి ఇస్తారో ప్రతిదీ మనకు తెలుసు. దీర్ఘాయువుని ఇస్తారు. మనం జీవించే సంవత్సరములు అధికం చేస్తారంట. ఎప్పుడైతే దేవుడి యందు భయమును భక్తిని రెండింటినీ కలిగి ఉన్నప్పుడు జ్ఞానం ఇస్తారు.
అలాగే ఆయనను తెలుసుకునేటటువంటి తెలివిని కలిగి ఉన్నప్పుడు వివేచనను అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ మనం చక్కగా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు దీర్ఘాయువుతో దీవిస్తారు. మనం జీవించేటటువంటి సంవత్సరములు అధికములవుతాయి. అప్పుడు దేవుణ్ణి మరి ఎక్కువగా మనం ప్రేమించవచ్చు. అనేకులకు మనం మన దేవుని గురించి ప్రకటించవచ్చు. ఎవరైనా నాకు జ్ఞానం కొదువుగా ఉంది అంటే వారితో మనం చెప్పండి, దేవుని దగ్గరే జ్ఞానం అనేది గుప్తమై ఉన్నది. ఏది తక్కువగా ఉన్నా అది దేవుణ్ణి అడిగి తెలుసుకోండి, దేవుడి యొద్ద నుంచి పొందుకోండి అని చెప్తాం. అలాగే ఆయన ఎంతో ప్రేమ స్వరూపి, దీర్ఘాయువునిచ్చేది ఆయనే. ఆయనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుదాం. అనేకుల ఎదుట సాక్షి బిడ్డలుగా ఉందాం. మనం తెలుసుకున్నటువంటి గొప్ప నీతిని, ఈ గొప్ప మాటను అనేకులకు ప్రకటిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు.